మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తెలంగాణలో 2 స్థానాలకు కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి అందజేశారు. దీనికి సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వి 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వేం నరేందర్ రెడ్డి 4 సెట్లు వేశారు. ఇక ఈసారి బీఆర్ఎస్, బీజేపీలు రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నాయి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తెలంగాణలో 2 స్థానాలకు కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి అందజేశారు. ఇక దీనికి సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వి 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వేం నరేందర్ రెడ్డి 4 సెట్లు వేశారు. ఈసారి బీఆర్ఎస్, బీజేపీలు రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం ఫోన్లో మా ప్రతినిధి అందిస్తారు. రాణా ప్రతాప్ మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి రాణా ప్రతాప్ గారు. ఇవాళ ఉదయం నుంచి కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ చాలా సందడిగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ రావడం జరిగింది అసెంబ్లీకి వచ్చిన తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి ఈ నామినేషన్ పత్రాలు అనేది కూడా వారు అందించడం జరిగింది. ముఖ్యంగా అభిషేక్ సింఘ్వి వచ్చి దాదాపు 3 సెట్ల నామినేషన్ ఆయన సమర్పించారు. తర్వాత వేం నరేందర్ రెడ్డి 4 సెట్లని ఆయన సమర్పించారు. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే వీరందరూ కూడా నామినేషన్ వేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి సాయి అనే వ్యక్తి వచ్చారు. ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ వేయడానికి కనీసం 10 మంది ఎమ్మెల్యేల యొక్క మద్దతు అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కాబట్టి వారి సంతకాలు అనేది కూడా మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఆ సంతకాలు లేవు కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా కూడా ఆ నామినేషన్ని తిరస్కరించే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే ఈ 2 రాజ్యసభ స్థానాలకి నామినేషన్ వేశారు కాబట్టి పోటీలో ఇంకెవరు లేరు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏకగ్రీయము అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఉదయం 10 గంటలకి అభిషేక్ సింఘ్వి వచ్చారు. నా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు. కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే అడ్లూరు లక్ష్మణు, అలాగే వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా వచ్చి ఆయనతో నామినేషన్ మొదటి సెట్ వేయించారు. తర్వాత వేం నరేందర్ రెడ్డి వచ్చారు. వేం నరేందర్ రెడ్డితో పాటు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, అలాగే పొన్నం ప్రభాకర్ కానీ, తర్వాత రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆయనతో ఉన్నారు. ఆయనతో మొదటి సెట్ వేయించిన తర్వాత మరొక అరగంట తర్వాత 2వ సెట్ వేశారు. మరో తర్వాత ఒక అరగంట ఆగి 3వ సెట్ వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 3వ సెట్కి అయితే అప్పటికే 1 గంట సమయం అయిపోయింది. శంషాబాద్ నుంచి కూడా ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత వీరందరినీ కలుసుకొని ఆయన నామినేషన్ పత్రాలను మరొకసారి సమర్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సమర్పించిన తర్వాత అప్పటికే మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ అందరూ వచ్చారు. సో దాంతోపాటు అంతకంటే ముందు ముఖ్యమంత్రి రాకముందే ఇటు వేం నరేందర్ రెడ్డి కానీ, అభిషేక్ సింఘ్వి కానీ ఇద్దరు గాంధీ భవన్కి వెళ్ళారు. గాంధీ భవన్కి వెళ్ళిన తర్వాత మర్యాదపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని వారు కలిసిన తర్వాత కాసేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూడా మేము ఖచ్చితంగా పనిచేస్తాం. రాజ్యసభలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో అలాగే సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని లేవనెత్తుతాము. ఖచ్చితంగా విభజనకు సంబంధించినటువంటి హామీలు కూడా చాలా వరకు నెరవేరాలి కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపై కూడా మేము చెప్తామనేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఖచ్చితంగా ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా కూడా మేము పనిచేస్తాం, మాకు అవకాశం వస్తేనే కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో తర్వాత మళ్ళీ ఇటు వచ్చారు, అసెంబ్లీ దగ్గరికి వచ్చారు. తర్వాత ముఖ్యమంత్రితో కలిసి వాళ్ళు ఇద్దరు కలుపుకునే నామినేషన్లు ఫైనల్ సెట్ అనేది దాఖలు చేసి కాసేపు ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళారు. ఎందుకంటే తర్వాత ముఖ్యమంత్రి శంషాబాద్కి వెళ్ళారు. శంషాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ మల్లికార్జున ఖర్గే ఇవాళ బట్టి విక్రమార్క వాళ్ళ
కొడుకు పెళ్లికి వచ్చారు కాబట్టి ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా దానికి హాజరు కావాల్సి ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఆ పెళ్లికి హాజరైనటువంటి నేపథ్యం కాబట్టి సో ఉదయం నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక సందడి వాతావరణం అనేది కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యుల నామినేషన్స్, మరోవైపు ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంబంధించిన వాళ్ళ కొడుకు మ్యారేజ్, సో అక్కడ మంత్రులు ఉన్నారు, సో మొత్తం క్యాడర్ కూడా అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఇవాళ మాత్రం పూర్తిగా ఏకగ్రీవంతో ఒక జోష్ అనేది కనపడుతుంది. దాంతో ముందు నామినేషన్ వేయకముందు వేం నరేందర్ రెడ్డి ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నారు కాబట్టి ఆ పదవికి ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయన మంత్రులతో అలాగే ఎమ్మెల్యేలతో కలిసి ఆయనకి దాదాపు 10 మంది మంత్రులతో కానీ ఎమ్మెల్యేలకు మద్దతు ప్రకటిస్తూ కూడా వాళ్ళు సంతకాలు కూడా చేశారు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మరి కాసేపట్లో అఫీషియల్గా వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఇవాళే అనౌన్స్మెంట్ అయితే మరి కాసేపట్లో మనకు రాబోతున్నది. ఓకే, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.